దేశంలో ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన ఒడిస్సా రాష్ట్రంలో జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో ఒడిస్సాలోని క్రియోంఝర్ జిల్లా మలిపాసి ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఈ ఘటన అటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఏంటంటే తను వాళ్ళ సోదరి యొక్క అస్థికలని ఎత్తుకెళ్తున్నాడు. జరిగినటువంటి విషయం ఏంటంటే తన సోదరి జనవరి నెలలో చనిపోయింది. ఈ ఏడాది జనవరిలో చనిపోయింది. చనిపోయిన తర్వాత చనిపోవడానికంటే ముందు తన అకౌంట్ లో పశువులను అమ్మి తనకు ఉన్నటువంటి పశువులను అమ్మి ఒక 20,000 రూపాయల వరకు జమ చేసుకుంది. తను చనిపోయిన తర్వాత తన అకౌంట్ కి నామినీగా ఉన్నటువంటి తన అన్న ఎవరైతే ఇప్పుడు మోసుకుపోతున్నటువంటి పేరు జీతు ముండా, తన సోదరి పేరు కల్రా ముండా. ఈ జీతు ముండా బ్యాంకుకు పోయి తన సోదరి యొక్క అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. బ్యాంకు వాళ్ళని అడిగితే బ్యాంకు వాళ్ళు సహజంగా బ్యాంక్ అకౌంట్ దారుడు పోతే అన్నోన్ పర్సన్ పోతే ఇయ్యారు. ఇక్కడ కూడా అదే జరిగింది. తన సోదరి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి బ్యాంకుకు పోతే బ్యాంకు వాళ్ళు అకౌంట్ దారుడు వస్తేనే ఇస్తామని చెప్పేసి తెగేసి చెప్పారు. తన సోదరి చనిపోయింది అని చెప్పినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదు. పైపెచ్చు ఖచ్చితంగా అకౌంట్ దారుడు ఎవరైతే ఉంటారో తను ఉంటేనే ఇస్తామని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడంతో 2 నెలల నుంచి తిరుగుతున్నటువంటి ఈ జీతు ముండా ఏగలేక తన యొక్క సోదరిని ఎప్పుడైతే చనిపోయిందో, ఎక్కడైతే తన ఖనన సంస్కారాలు ఎక్కడైతే చేశారో అక్కడికి వెళ్ళి తన యొక్క అస్థి పంజరాన్ని తవ్వి ఒక బత్తలో చుట్టుకొని తీసుకొచ్చి బ్యాంకు ముందట పెట్టినటువంటి పరిస్థితి. తీరా బ్యాంకు దగ్గరికి తీసుకొచ్చి బ్యాంకు ముందు అస్థికలు పెడితే బ్యాంకుకు తలుపులు వేసుకున్నారు. లోపలికి ఎక్కడ పట్టుకొచ్చారు అని పోలీసులను పిలిపించి పోలీసుల ద్వారా తనని అడిగితే తను చెప్తాడు, అప్పుడు నా చెల్లె చనిపోయింది, బ్యాంక్ అధికారులు ఆధారం పట్టుకురమ్మన్నారు, చనిపోయిందని చెప్పినా కూడా వీళ్ళు వినలేదు, అందుకే ఇగో ఈ అస్థికలనే పట్టుకొచ్చా, ఈ అస్థి పంజరాన్ని పట్టుకొచ్చా అని చెప్పేసి పోలీస్ అధికారుల ముందు చెప్తే వాళ్ళు నివ్వెరపోయిళ్ళు. ఇది ఎంతటి దారుణం! 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక బ్యాంకుకు పోతే ఒక నామినీ పేరు ఉన్న తర్వాత కూడా నిరక్షరాస్యుడు అని తెలిసి కూడా తనని తన యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి కావచ్చు, తన కట్టుబట్టు చూసి కావచ్చు, తనని ఒక అవమాన భారంతో తనని పట్ల వ్యవహరించినటువంటి బ్యాంక్ అధికారుల తీరు ఎంత ద్రోహమైనటువంటి చర్య ఇది.